వెల్కమ్ టు ఐ న్యూస్. మన పొరుగు దేశం నేపాల్లో పొలిటికల్ సునామీ, యువత ఆగ్రా జ్వాలలకు, తీవ్ర నిరసనలకు తలొంగి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. చైనాకు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఓలీ శకం ముగిసింది. ఇప్పుడు నేపాల్ పగ్గాలు ఓ ఐరన్ లేడీ చేతికి వెళ్లనున్నాయి. ఆమె సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి. అయితే ఈ అనూహ్య మార్పు భారత్కు గుడ్ న్యూసా, చైనాకు బ్యాడ్ న్యూసా? భారత్తో విడదీయరాని బంధం ఉన్న సుశీలా కార్కి రాకతో హిమాలయ దేశంలో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? నేపాల్లో కొత్త శకం మొదలైంది. నెలల తరబడి కొనసాగుతున్న ప్రజా ఉద్యమం చివరికి ఫలించింది. యువత ఆగ్రహానికి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పతనమైంది. ఇప్పుడు దేశాన్ని తాత్కాలికంగా నడిపించేందుకు 73 ఏళ్ల సుశీలా కార్కి ముందుకు వచ్చారు. నేపాల్ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా, అవినీతిపై ఉక్కుపాదం మోపిన వ్యక్తిగా ఆమెకు ఎంతో పేరుంది. అందుకే నేపాల్ యువత ఆమెను తమ లీడర్ గా చూస్తున్నారు. అయితే ఈ మొత్తం పరిణామాల్లో అసలు సిసలు కిక్ ఏంటంటే, సుశీలా కార్కి భారత్ తో ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్. ఆమె ఉన్నత విద్య అభ్యసించింది ఇక్కడే. బనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ జ్ఞాపకాలను ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. నాకు బిహెచ్యులోని టీచర్లు, నా ఫ్రెండ్స్, గంగా నది అన్ని గుర్తొస్తున్నాయి. గంగా ఒడ్డున మా హాస్టల్ ఉండేది. వేసవి రాత్రుల్లో మేం టెర్రస్ పైనే పడుకునే వాళ్ళం అంటూ ఆమె భారత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీపై కూడా ఆమె పాజిటివ్ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి నా అభినందనలు. ఆయనపై నాకు మంచి అభిప్రాయం ఉంది. చాలా రోజులుగా మేం భారత్ తో టచ్ లో లేము, త్వరలోనే మాట్లాడతామని చెప్పడం భారత్ కు శుభ సంకేతం. ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య బంధం వేరు, కానీ ప్రజల మధ్య బంధం చాలా బలమైనదని, మన మధ్య బంధుత్వాలు, స్నేహాలు ఉన్నాయని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఇండో నేపాల్ సంబంధాలకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఇక సీన్ కట్ చేస్తే, గద్దె దిగిన కేపీ శర్మ ఓలీ మాత్రం తన పాత పంట వీడలేదు. అధికారం కోల్పోవడానికి కూడా భారత్ని నిందించారు. నేనే అయోధ్యలో రాముడు ఆలయాన్ని వ్యతిరేకించినందుకు, విపులే కలాపాన్ని వంటి పాత్రలు నేపాల్వే అని గట్టిగా వాదించినందుకే నా ప్రభుత్వాన్ని కూల్చేశారు. నేను ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఎన్నో లాభాలు పొందేవాళ్ళు. కానీ నా దేశం కోసం నేను అన్ని వదులుకున్నా అంటూ చివరి నిమిషాల్లో కూడా యాంటీ ఇండియా కార్డ్ ప్లే చేశారు. ఓలీ హయాంలో చైనాకు దగ్గరై భారత్ కు దూరమైన నేపాల్ ఇప్పుడు సుశీలా కార్కి రాకతో మళ్లీ పాత స్నేహితుడి వైపు చూస్తోంది. 1750 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్నట్లు నేపాల్లో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని భారత్ చాలా కీన్ గా వాచ్ చేస్తోంది. సుశీలా కార్కి ప్రకటనలు చూస్తుంటే త్వరలోనే ఢిల్లీ, కాఠ్మండు మధ్య స్నేహగీతం మళ్లీ వినిపించేలా ఉంది. కానీ చైనా ప్రభావం, ఓలీ వర్గం సృష్టించే అడ్డంకులను దాటి ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతున్నారనేది చూడాలి మరి.